స్ట్రెయిట్ కట్ కుర్తీ. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? అంటే స్ట్రెయిట్ కట్ కుర్తీలో చాలామంది ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తూ ఉంటారంటే, అసలు డాట్ ఎక్కడ పెట్టుకోవాలి? అంటే ఓపెన్ సైడ్ స్లిట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎంత మెజర్‌మెంట్‌లో ఇవ్వాలి? హిప్‌ని కవర్ చేస్తూ ఎలా ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన నెక్ పార్ట్ అనేది షోల్డర్ జారకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఏ డిజైన్, ఏ ప్యాటర్న్, ఎలాంటి కాలర్స్ కానీ ఎలాంటివి యూజ్ చేసుకున్నా స్ట్రెయిట్ కట్ కుర్తీలో మనం మెజర్‌మెంట్ ప్రాపర్‌గా తీసుకోనప్పుడు మనకి నీట్‌గా ఫినిషింగ్ ఉండదు. అసలు ఈ స్ట్రెయిట్ కట్ కుర్తీ ఎవరికి బావుంటుందంటే, చాలా స్లిమ్‌గా ఉండేవాళ్ళు, లేదు అంటే కొంచెం హైట్‌గా కనిపించాలి అనుకున్న వాళ్ళు, పర్సనాలిటీ కరెక్ట్‌గా అంటే షోల్డర్ భాగం కానీ, నడుం భాగం గానీ, హిప్ భాగం గానీ నీట్‌గా, స్ట్రెయిట్‌గా, అందంగా కనిపించే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి స్ట్రెయిట్ కట్ అనేది బాగా సెట్ అవుతుంది. దీంతో పాటు ప్లాజో సెట్. ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు మార్కెట్‌లో బాగా ట్రెండీగా ఉన్న ప్లాజో సెట్ విత్ స్ట్రెయిట్ కట్ కుర్తీ అనేది చాలా ట్రెండీగా ఉంది. అలాంటిదే మీకు నవంబర్ 14థ్ అండ్ 15థ్ నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి. ఇలాంటి అందమైన స్ట్రెయిట్ కట్ కుర్తీని మీరు నేర్చుకునే అవకాశం. అసలు లెంత్ ఎంత ఉండాలి? బ్యాక్ సైడ్ మనం ఎలాంటి ప్యాటర్న్స్ పెట్టుకుంటే ఎలాంటి మెజర్‌మెంట్ ఉండాలి? అసలు ఎలాంటి ప్యాటర్న్స్ ఎవరికి బావుంటాయి? ఇవన్నీ కూడా మీకు 2 డేస్ వర్క్‌షాప్‌లో నేర్పించడం జరుగుతుందనమాట.